హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది అయితే ఈ వీడియో చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సో ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, తాతకైతే టిఫిన్, అలానే తాతకి సర్ప్రైజ్గా కేక్ అనమాట. తాత బర్త్డే కదా ఈరోజు, అందుకని అయితే అంటే తాత పుట్టింది వచ్చి శ్రీరామనవమి రోజే పుట్టారు. సో అందుకనేసి అని ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమి రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. సెలబ్రేట్ అంటే అలా అంతా ఏం లేదండి. అంటే చాక్లెట్స్ అలాంటివి వస్తే విలేజ్ నుంచి ఇక్కడికి మా ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళనమాట అమ్మమ్మ ఉండేటప్పుడైతే. బట్ ఇప్పుడైతే తాత అవంతా ఏం చేసుకోడు. సో అదైతే హ్యాపీ బర్త్డే తాత అని మా సిస్టర్ రాసిందనమాట. హ్యాండ్ రైటింగ్ చూసారా తనది? బట్ టాలెంటెడే మా చెల్లి అయితే బాగా. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేస్తుంది తను ఇప్పుడు అపోలో క్లినిక్లో అనమాట. టాలెంటెడే, బట్ హ్యాండ్ రైటింగ్ అయితే ఎలా ఉంటుంది ఏమనుకోకండి. సో ఇప్పుడైతే మొత్తం అంతా కేక్ అవన్నీ సెట్ చేసి అయితే అక్కడ పెట్టాము, ఇంకా తాత కట్ చేస్తాడని. ఏమో చెప్పాలనుకున్నానండి ఏంటంటే, ఎవ్రీ బర్త్డేకి అనమాట, నాదైనా సరే మా సిస్టర్దైనా సరే అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే చేసుకునే వాళ్ళం, విలేజ్లోనే బాగా. బట్ ఇప్పుడు అమ్మమ్మ లేదు కదా, అందుకైతే అన్నీ మర్చిపోయామన్నమాట. సో ఎక్కడికి వెళ్ళేది లేదు. బట్ ఇప్పుడు కూడా తాతకైతే కొంచెం మెమరీగా ఉంటుంది. తాత కూడా లోన్లీగా ఉంటారు. ఇంకా మేము కూడా ఇంక ఇప్పుడు లోన్లీనే కదా ఉండేది. సో కొంచెం తాతకి మెమరీగా ఉంటుంది. ఒక చిన్న హ్యాపీనెస్ ఇస్తాం అనేసి అని చెప్పైతే వెళ్ళామన్నమాట తాత వాళ్ళ ఇంటికి. తాతకు కూడా కొంచెం ఈరోజు హెల్త్ అయితే బాగోలేదు, డ్యూటీకి కూడా పోలేదంట, నాకు తెలియదు. ఈవినింగ్ కాల్ చేస్తే అయితే చెప్పారనమాట, ఇలాగ బాగాలేదమ్మా అనేసి అని. సో ఇంకా కేక్ కట్ చేయాలన్నా కూడా అంతగా ఏం అనిపించలా. బట్ ఇంకా ప్లాన్ అయితే చేసాం కాబట్టి ఇంకా తీసుకొని అయితే వెళ్ళామన్నమాట. మామ అయితే వచ్చారు, నేను మా అమ్మ చెల్లెలైతే వెళ్ళామన్నమాట. సో అలా అయితే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా అన్నాము. ఇంకేం చెప్దాము, ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు అనమాట. సో మా చెల్లెలైతే మా తాత ఫేస్కి అంతా పూసేస్తుంది కేక్. అంటే తాత కొంచెం డార్క్గా అన్నారు కదా, సో కేక్ కూడా కొంచెం బ్లాక్గా ఉండేసరికి జోక్స్ వేసుకుంటున్నాం అనమాట. తాత ఆ కలర్లోనే ఉన్నారు, కేక్ ఆ కలర్లోనే ఉంది, మళ్ళీ ఫేస్ అంతా పూసేస్తున్నాం అనేసి అని చెప్పి అయితే నవ్వుకుంటా ఉండిపోయినాం అలా కాసేపు. సో ఇదేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి. సో బాయ్ అండి అందరికీ.